ఒక ఆర్థోపెడిక్ సర్జన్గా, ఒక హాస్పిటల్కి మేనేజింగ్ డైరెక్టర్గా నా పని నేను చేసుకుంటున్న సమయంలో సడన్గా ఈ కోవిడ్ టైంలో కాస్త అందరం ఫ్రీ అయ్యాం. అంటే డాక్టర్స్ అందరం ఫ్రీ అయ్యాం. ఎస్పెషల్లీ ఇంటెన్సివ్ కేర్ వాళ్ళు మాత్రం బిజీగా ఉన్నారు, మిగతా డాక్టర్స్ అంతా ఖాళీ ఉన్నాం. ఆ టైంలో మూర్తి గారు వచ్చి ఇలా సినిమా చేద్దాం అనడం జరిగింది. అలాగే ఒక సినిమా చేయటం జరిగింది, దహనం. ఇప్పుడు చెప్పినట్టు దానికి అవార్డ్స్ వచ్చాయి. దానిలో నేను, మూర్తి, శాంతిచంద్ర గారు అందరం కలిసి వర్క్ చేసాం. సో దాన్ని ఆసరాగా తీసుకొని ఆ టైంలో మేము మా రెగ్యులర్ మూమెంట్స్లో ఉన్నప్పుడు ఒకసారి క్యాజువల్గా కారులో వెళ్తూ నేను ఎప్పుడో రాసి కంపోజ్ చేసుకున్న పాట ఒకటి కారులో ప్లే చేశాను నేను. అది శాంతి గారి కారులో. దట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ ఫర్ దిస్ మూవీ. ఆ పాట వినంగానే సార్ ఈ సినిమా చేసేద్దాం సార్ అన్నారు ఆయన. దట్స్ ఇమ్మీడియట్గా ఆ పాట వినంగానే సార్ ఈ పాట కోసమైనా సరే నేను సినిమా చేద్దాం అనుకుంటున్నాను సార్, అంత బాగుంది, నాకు ఈ పాట నచ్చిందన్నారు. అది మూవీలో ఈ పాటని ఎస్పి చరణ్ గారు, మాలవిక గారు ఇద్దరు పాడారు. నేను ఐ ట్రై జస్ట్ ఒక చరణం పాడి మీకు వినిపించడానికి ట్రై చేస్తాను. నీ శ్వాసలో ఊగేనులే నా ఊహల, నీ ధ్యాసలో సాగేనులే నా ప్రాణమే పాటలా, కరమల్ల దరికావు ఎదనిండిపోయావు, హృదయాన వెలిగే రూపమా, కదిలేటి కాలాల అనురాగ తీరాల్, ప్రణయాలు ప్రణములు బంధమా, నీ శ్వాసలో. థ్యాంక్ యూ. నెక్స్ట్ మీరు మూవీలో చూడండి పాట. థ్యాంక్ యూ. డర్టీ ఫెలో టైటిల్ అయితే పెట్టారు. ఇందాక మన మిత్రులు అన్నట్టు శాంతిచంద్ర ఇస్ ఎ వెరీ స్వీట్ ఫెలో, నాట్ ఎ డర్టీ ఫెలో. అండ్ హీ హాస్ డన్ ఏ వండర్ఫుల్ జాబ్ ఇన్ దిస్ మూవీ. అలాగే ముందు భయపడ్డాను ఈ మూవీకి. ఇప్పుడు దహనం అంటే అది వేరే జోనర్లో ఉంది, నేను దాని మ్యూజిక్ చేయటం, పాటలు చేయటం వేరు. బట్ ఇదంతా మాఫియా ఈ పద్ధతిలో ఉంది కదా శాంతి, నాకు ఎవరినైనా పెట్టాడంటే లేదు సార్, ఐ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్ ఇన్ యూ, మీరే చేయండి అన్నారు. లక్కీగా బాగానే వచ్చిందని మేము అనుకుంటున్నాము. ఎలా వచ్చిందో మీరంతా డిసైడ్ చేసి చెప్పాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సతీష్ గారు, అండ్ థ్యాంక్ యూ ఫర్ ద వండర్ఫుల్ సాంగ్.